ఒక హైడ్రోజన్ పవర్ ప్రాజెక్ట్ కోసం 14 గ్రామాలు జల సమాధి అవుతాయంటే అది అభివృద్ధా లేక వినాశనమా? 5,000 మంది ఆదివాసుల ఊళ్ళు, పంటల భూములు, వారి అడవి అంతా నీటిలో మునిగిపోవడమేనా అభివృద్ధి? వెల్కమ్ టు గలం ఎక్స్ప్లోర్. నేను హరీష్. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది అల్లూరు సీతారామరాజు జిల్లా ఉకుంపేట మండలం మధ్యవలస హైడ్రో పవర్ ప్రాజెక్టు గురించి. ప్రభుత్వం చెప్తుంది ఇది అభివృద్ధి, కానీ గ్రామస్తులు గర్జిస్తున్నారు ఇది మాకు జల సమాధి. మరి ఈ గర్జన వెనుక ఉన్న నిజాలు ఏమిటి? ఒకవైపు కార్పొరేట్ ప్రయోజనం, ఇంకొక వైపు రాజ్యాంగ హక్కులు, మధ్యలో వేలాది గిరిజనుల బ్రతుకు బండి. ఇది కేవలం ఒక ప్రాజెక్టు కథ కాదు, ఒక జీవన పోరాట కథ. ఇప్పుడే మొదలు పెడదాం. మధ్యవలస గ్రామం సాధారణ ఊరు. ఇది అల్లూరి సీతారామరాజు నడిచిన అడవులు. ఇక్కడ ఆదివాసులు తరతరాలుగా అడవిని జీవనాధారం చేసుకుని బ్రతుకుతూ ఉంటారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవో నెంబర్ 51 జారీ చేసింది. దాంతో అదాని, నవయుగ కంపెనీలు ఇక్కడ హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మించేందుకు అనుమతులు పొందారు. ఈ ప్రాజెక్టు వల్ల 14 గ్రామాలు నీటిలో మునగాలి, 5,000 మంది ఆదివాసులు పునరావాసం వెతకాలి, 100 ఎకరాల అటవీ భూములు నాశనం కావాలి. ఇక్కడ ప్రశ్న ఏమిటంటే ఇది ఎవరికి లాభం, ఎవరికి నష్టం? ఇక్కడ మల్టిపుల్ యాంగిల్స్లో మనం చూస్తే, ఒకటోది డెవలప్మెంట్ యాంగిల్. ప్రభుత్వం చెప్తుంది ఇది డెవలప్మెంట్, విద్యుత్ వస్తుంది, జాబ్స్ వస్తాయి, ఆర్థిక వృద్ధి జరుగుతుంది. అయితే ఎవరికి జాబ్స్, ఎవరికి ఎలక్ట్రిసిటీ? ఈ ప్రశ్నకు సమాధానం మాత్రం స్పష్టంగా చెప్పడం లేదు. రెండవది డిస్ప్లేస్మెంట్ సర్వైవల్ యాంగిల్. ఆదివాసుల మాట ఏమిటంటే, మా ఊళ్ళు మునిగితే మమ్మల్ని ఎక్కడికి పంపుతారు? మా పంట భూములు లేకపోతే మా పిల్లలకి అన్నం ఎక్కడి నుంచి వస్తుంది? ఇది కేవలం డిస్ప్లేస్మెంటే కాదు, ఇది జీవన విధ్వంసం. మూడవది కాన్స్టిట్యూషనల్ యాంగిల్. మరి రాజ్యాంగం ఏం చెప్తుంది? 5వ షెడ్యూల్డ్ ప్రాంతంలోని గిరిజనుల భూమిని వారి అనుమతి లేకుండా తీసుకోవడం రాజ్యాంగం విరుద్ధం. పీస చట్టం ప్రకారం గ్రామ సభే తుది నిర్ణయం తీసుకోవాలి. 1/70 చట్టం ప్రకారం గిరిజన భూమి గిరిజనేతరులకు ఇవ్వడం నిషిద్ధం. అయినా ఈ ప్రాజెక్టుకు అనుమతులు ఎలా వచ్చాయి? ప్రభుత్వం రాజ్యాంగాన్ని మించి ఉందా, లేక కార్పొరేట్ పెత్తనం ఉందా? నాలుగోది కార్పొరేట్ యాంగిల్. ఈ ప్రాజెక్ట్ వెనుక 2 పేర్లు తిరుగుతున్నాయి, అదాని, నవయుగ. అదాని పేరు అంటే కాంట్రవర్సీ లేనిదే లేదు. పోర్టులు, బొగ్గు గనులు, విద్యుత్ ప్రాజెక్టులు, ఇప్పుడు ట్రైబల్ ప్రాంతాలలో హైడ్రో పవర్ కూడా. ఇక్కడ ప్రశ్న ఏమిటంటే, ప్రభుత్వం ప్రజల కోసం ఫైట్ చేస్తుందా, లేక కార్పొరేట్ కోసం ఫైట్ చేస్తుందా? ఇంకొక ఆసక్తికరమైన విషయం, మధ్యవలసలో సర్వే రాళ్ళు పెట్టారు, కానీ గ్రామస్తులు వాటిని పగలగొడుతూ ఉన్నారు. వాళ్ళ నమ్మకం ఏమిటంటే, రాళ్ళు నిలిపితే మా ఊళ్ళు నిలవవు, రాళ్ళు పగిలితేనే ఊళ్ళు నిలుస్తాయి అని. ఇది ఒకవైపు ఆధ్యాత్మిక విశ్వాసం, మరొక వైపు ప్రతి ఘటనకు ఒక సింబల్. ఆగస్టు 28న ప్రభుత్వం గ్రామసభ పెట్టింది, కానీ గ్రామస్తుల గర్జన చూసి ఆ సమావేశం కూడా వాయిదా పడింది. వేలాది ఆదివాసులు కిలోమీటర్ల మేర ర్యాలీ చేశారు. సమాజం మొత్తానికి ఇది ఒకే సందేశం, మా ఊర్లు కాపాడుతాం, మా అడవులు కాపాడుతాం. కిల్లో సురేంద్ర, బీసారి గంగరాజు, పి బాలదేవ్ ఈ నాయకులు స్పష్టంగా చెప్తున్నారు, జీవో 51 రద్దు చేయాలి, లేకపోతే మా పోరాటం ఆగదు అని. ప్రశ్న ఇప్పుడు ప్రభుత్వానికి, మీరు కార్పొరేట్ పక్షాన లేక ట్రైబల్ పక్షాన? మరి మీరు ఏమనుకుంటున్నారు? విద్యుత్ కోసం 14 గ్రామాలు జల సమాధి కావడం అభివృద్ధా, లేక గిరిజన హక్కులను కాపాడటమే నిజమైన అభివృద్ధా? మీ అభిప్రాయం కామెంట్లో రాయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి నిజాలు తెలుసుకోవాలంటే గలం ఎక్స్ప్లోర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇది కేవలం మధ్యవలస గర్జన మాత్రమే కాదు, ఇది ఒక ప్రశ్న. అభివృద్ధి అంటే ఏమిటి? మరి మన తర్వాతి వీడియోలో మరికొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.